Hi viewers, welcome to Markets at 11 AM. ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే మార్కెట్స్ వీక్లీ ట్రేడింగ్ లాస్ట్ డే ని చూసుకున్నట్లయితే పాజిటివ్ ఫ్లాట్ నోట్ తో స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్లయితే మార్కెట్స్ పాజిటివ్ మోడ్ లో ఓపెన్ అయిన మార్కెట్స్ అక్కడ నుండి కూడా ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది రావడం చూస్తున్నాం. మార్కెట్స్ లో కంటిన్యూస్ గా ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా ఈ రోజు మార్కెట్స్ ఒక అప్ మూవ్ లోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం కనుక చూసుకుంటే మార్కెట్స్ స్ట్రాంగ్ గా మూవ్ అవుతూ వస్తున్నాయి అనుకోవచ్చు. సెన్సెక్స్ నిన్నటి క్లోజింగ్ కి చూసుకున్నట్లయితే 50 పాయింట్స్ అప్ మూవ్ తో 36,245 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూస్తే 250 పాయింట్స్ పాజిటివ్ గా 36,445 వద్ద ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ నిఫ్టీ చూస్తే ప్రీవియస్ క్లోజింగ్ కి అరౌండ్ 10 పాయింట్స్ అప్ మూవ్ తో 10,859 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 68 పాయింట్స్ పాజిటివ్ గా 10,918 వద్ద ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. నిన్నంతా కూడా చూసుకున్నట్టయితే నిన్నంతా అండ్ లాస్ట్ 2 డేస్గా కూడా చూసుకున్నట్టయితే నిఫ్టీ 10,900ని బ్రేక్ చేసి 10,850 820 ఆ లెవెల్ వరకు కూడా డౌన్ సైడ్ రావడం మనం చూసాము. బట్ ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే 10,850 ఆ లెవెల్ నుంచి కూడా నిఫ్టీలో ఒక అప్ ట్రెండ్ రావడం చూస్తున్నాము. ప్రస్తుతం కీ లెవెల్ అయిన 10,900 అబౌవ్ ట్రేడ్ అవుతూ వస్తుంది. 10,920 ఆ రేంజ్లో ప్రస్తుతం నిఫ్టీ మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే నిన్నటి క్లోజింగ్కి 5 పాయింట్స్ డౌన్ సైడ్తో 27,261 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూసుకుంటే అరౌండ్ 107 పాయింట్స్ పాజిటివ్గా 27,374 వద్ద ట్రేడ్ అవుతూ వస్తోంది. ఇక నిఫ్టీ గెయిన్స్ అండ్ లూజెస్లో కనుక చూసుకున్నట్టయితే భారతీ ఇన్ఫోటెల్ 5.82%, ఎస్ బ్యాంక్ 4.76%, భారతీ ఎయిర్టెల్ 2.97%, యూపీఎల్ 2% అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ 1.78% వరకు పాజిటివ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ లూజెస్లోకి వెళ్ళినట్టయితే అల్ట్రాటెక్ సిమెంట్ నియర్లీ 4%, జీ ఎంటర్టైన్మెంట్స్ 3.27%, ఐసిఐసిఐ బ్యాంక్ 1.14%, హీరో మోటోకార్ప్ 1.06% అండ్ జిఎస్డబ్ల్యూ స్టీల్ 1% పైగానే నెగిటివ్ వేస్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కొంత పర్లేదు, కొంత బెటర్గా ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. లాస్ట్ 2 to 3 ట్రేడింగ్ సెషన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే కొంత మిక్స్డ్ టు కరెక్షన్ మోడ్లో ట్రేడ్ అయిన మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ఈ రోజు కనుక చూస్తే కొంత బెటర్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కంపేర్ టు డిక్లైన్సెస్ అడ్వాన్సెస్ కొంత హయ్యర్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. బట్ స్టిల్ కనుక చూసుకున్నట్లయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో ఇంకా కూడా కొంతవరకు వీక్ ట్రెండ్ అనేది ఇంకా కొంత కంప్లీట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. అడ్వాన్సెస్ 877గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 679గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక ఏషియన్ మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఏషియన్ మార్కెట్స్ కూడా ఈరోజు చాలా స్ట్రాంగ్గా మూవ్ అవడం చూస్తున్నాం. మన మార్కెట్స్తో పాటుగా ఏషియన్ మార్కెట్స్ కూడా ఈరోజు ఒక అప్ ట్రెండ్లో మూవ్ అవుతున్నాయి. నికై 217 పాయింట్స్, ట్రైటమ్స్ 22 పాయింట్స్ అండ్ హ్యాంగ్సింగ్ 374 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 84, కొస్పీ 31 పాయింట్స్ వరకు పాజిటివ్ వేస్లో మూవ్ అవుతున్నాయి. అండ్ షాంఘై కాంపోజిట్ అరౌండ్ ఒక 17 పాయింట్స్ వరకు పాజిటివ్ సైడ్లో ట్రేడ్ అవుతుండగా ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం ఒక 57 పాయింట్స్ పాజిటివ్గా 10,943 ఆ రేంజ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. రూపీ వాల్యూ కనుక చూసుకుంటే 71 వద్ద ఈరోజు ఇండియన్ రూపీ హయ్యర్ సైడ్లో డేని స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసుకున్నట్టయితే గ్రో ఫైనాన్స్ 2.70%, హెవెల్స్ ఇండియా 2.5%, క్యూమెన్స్ 2% అండ్ ఎంఫసిస్ అండ్ అదానీ ఎంటర్ప్రైజెస్ లాంటి స్టాక్స్ ఒక 1 to 1.5% మధ్య అప్ సైడ్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ చూసుకున్నట్టయితే దీపక్ ఫర్టిలైజర్స్ 10%, ఎడిల్వైస్ 7%, దివాన్ హౌసింగ్ 4.87%, ఐఆర్బీ ఇన్ఫ్రా 4% అండ్ డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ 3.5% వరకు పాజిటివ్ మొమెంటంలో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషణ ఉంచేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నంబర్ అండ్ మెయిల్ ఐడికి కాలింగ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ వియర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసినట్టయితే 9963155552 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. మీకు ఎలాంటి డౌట్స్ నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ పాజిటివ్ నోట్తో కొంత ఫ్లాట్గా డేని స్టార్ట్ చేయడం మనం చూసాము. బట్ అక్కడ నుండి కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఒక అప్ ట్రెండ్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. కంప్లీట్గా ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఒక హయ్యర్ సైడ్లోనే మూవ్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. లాస్ట్ ఫ్యూ డేస్ ఒక కన్సల్టేషన్ లాస్ట్ ఒక ఫ్యూ డేస్ అప్ ట్రెండ్ తర్వాత కొంత మనం ఒక చిన్న డిప్ అనేది రావడం మనం చూసాము. నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే 10,820 వరకు కూడా రావడం మనం అబ్జర్వ్ చేసాం. బట్ అగైన్ నిన్న కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే
చూసుకున్నట్టయితే కొంత ఫ్లాట్ టు మిక్స్డ్ వేస్లోనే మార్కెట్స్ అయ్యాయి. బట్ ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ఒక అప్ ట్రెండ్ అనేది రావడం మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఏషియన్ క్యూస్ కూడా చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్గా ఈరోజు ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. మన మార్కెట్స్ కూడా చూసుకున్నట్టయితే ఈరోజు స్ట్రాంగ్గానే కనిపిస్తున్నాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ సెషన్ మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు? సో లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ మనం 11,000 లెవెల్స్ నియర్గా నిఫ్టీ రావడం చూసాం. సో అక్కడ నుంచి 10,800 నిన్న మొన్న టెస్ట్ చేయడం చూసాం. అంటే హయ్యర్ లెవెల్స్లో నుంచి ఆల్మోస్ట్ 200 పాయింట్స్ డిప్ అనేది రావడం చూసాం. సో ఈ 200 పాయింట్స్ డిప్లో మనం చార్ట్ ప్యాటర్న్ గమనించినట్టయితే 5 ఇన్నర్ వేవ్స్ అన్నది కనిపిస్తూ ఉంది. సో మేజర్గా నిన్న వచ్చిన బౌన్స్ 10,800 నుంచి ఈరోజు 10,920 వరకు ఏదైతే ఉందో అది ఒక కౌంటర్ మూవ్ ప్యాటర్న్ అయితే కనిపిస్తూ ఉంది. ఇది కనుక 10,880 ఇంట్రాడేలో బ్రేక్ డౌన్ అయితే కొద్దిగా వీక్నెస్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఈరోజు మనకు వీక్లీలో లాస్ట్ డే కాబట్టి ఆ 10,880ని బ్రేక్ డౌన్ చేస్తుందా, పాజిటివ్గానే పైన హోల్డ్ చేస్తుందా అన్నది గమనించాల్సి ఉంటుంది. సో వీక్లీ చార్ట్ ప్యాటర్న్లో గమనిస్తే మాత్రం ఒక నిఫ్టీలో ఒక దూజీ ప్యాటర్న్ అన్నది ఏర్పడింది. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం 10,940 945 రెసిస్టెన్స్ని క్రాస్ చేయలేకపోవచ్చు. దాని కిందే నిఫ్టీ ట్రేడ్ అవ్వడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ 10,875 ఇంట్రాడే సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా డౌన్ సైడ్ మూమెంటం బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇమ్మీడియట్గా రాకపోవచ్చు. అది ఈరోజు కొద్దిగా పాజిటివ్గానే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 27,600 ఆ జోన్ దగ్గర నుంచి 27,120 160 ఆ జోన్ వరకు డిప్ రావడం చూసాం. సో బ్యాంక్ నిఫ్టీలో ముందుగా వీక్నెస్ అన్నది వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో 27,290 ఇంట్రాడేలో కనుక బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ డౌన్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా వీక్నెస్ ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్ సైడ్లో 27,440 ఆ జోన్ అన్నది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే. సో మనం సెక్టోరల్ వైజ్ గమనిస్తే చాలా వరకు సెక్టర్స్లోనే పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. ఒక ఎక్సెప్ట్ మీడియా అండ్ రియాలిటీ స్టాక్స్లోనే కొద్ది సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈరోజు వచ్చిన బౌన్స్ ఏదైతే ఉందో అది ఈరోజు మళ్ళీ నెక్స్ట్ 11,000 వరకు వెళ్తుందా అంటే కొద్దిగా హయ్యర్ లెవెల్స్లో రెసిస్టెన్స్ని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి లాంగ్స్ ఉంటే లోయర్ లెవెల్స్లో అంటే 10,800 దగ్గర ఎవరైతే లాంగ్స్ బిల్డప్ చేసుకుంటే ఈ లెవెల్లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి శిల్ప. హలో హలో చెప్పండి శిల్ప గారు. ఏంటండి? ఎస్ బ్యాంక్ ఎక్కడ 230 230 చూడండి. ఎస్ బ్యాంక్ మన లాస్ట్ ఫ్యూ డేస్గా మనం చెప్తూనే ఉన్నాం. అది న్యూస్ బేస్డ్గా మూమెంటం అనేది కొనసాగుతూ వస్తుంది. అంటే ఒక పాజిటివ్ న్యూస్ రాగానే ఇమ్మీడియట్గా పైకి జంప్ అప్ రావడం, అదే కొద్దిగా బేరిష్ న్యూస్ రాగానే మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం రావడం, అలాంటి రేంజ్ బౌండ్ మూమెంట్లో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎవ్రీ బౌన్స్ కూడా ఒక ఎగ్జిట్ పొజిషన్ తీసుకోవడానికి అనుకూలమని చెప్పాలి తప్ప లాంగ్స్ బిల్డప్ చేయడానికి అనుకూలంగా అయితే కనిపించట్లేదు. సో ఈరోజు చార్ట్ ప్యాటర్న్ గమనించినట్టయితే ఓపెనింగ్లో హయ్యర్ లెవెల్ 245 వరకు వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి షార్ప్గా డిక్లైన్ రావడం చూస్తున్నాము. సో మనకి ఈరోజు చార్ట్ ఇంట్రాడే చార్ట్స్ గమనించినట్టయితే హయ్యర్ లెవెల్స్లో ఒక దోజీ ప్యాటర్న్ ఏర్పడింది. అంటే అప్ సైడ్ ఈరోజు 245 ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా కనిపిస్తూ ఉంది. సో మళ్ళీ 245 వెళ్తుందా అంటే ఇప్పుడున్న ప్యాటర్న్ ప్రకారం కొద్దిగా కష్టమే. సో మీరు 235లో బై చేశారు, ప్రస్తుతం 225 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో నా ఉద్దేశంలో ఈరోజు ఇంట్రాడేలో ఏదైనా బౌన్స్ మళ్ళీ వస్తే సెకండ్ హాఫ్లో కనుక మీరు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇది నా ఉద్దేశంలో 245ని క్రాస్ చేయలేకపోవచ్చు. కపుల్ ఆఫ్ డేస్లో మళ్ళీ రివర్సల్ తీసుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడున్న ప్యాటర్న్ ప్రకారం. కాబట్టి ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఇంట్రాడేలో ఏదైనా చిన్న బౌన్స్ వస్తే మీ బయింగ్ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుండి రవి. హలో హలో నమస్తే మేడం. నమస్తే రవి, అడిగండి. రవి హైదరాబాద్. చెప్పండి. అదాని పోర్ట్స్ 370 పుట్ ఆప్షన్, ఆర్ఈసి 125 కాల్ ఆప్షన్. ఓకే, అదాని పోర్ట్స్ 370 పుట్ ఆప్షన్, ఆర్ఈసి 125 కాల్. అదాని 370 పుట్ ఆప్షన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. కాకపోతే ఒకటి గమనించాలి, లాస్ట్ ఫ్యూ టైమ్స్ అది
370 జోన్ దగ్గరలోనే అదాని పోర్ట్స్ సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి రీబౌండ్ అవడం చూసాం. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈరోజు కొద్దిగా ఈరోజు ఇమ్మీడియట్గా దిగకపోయినా నెక్స్ట్ వీక్లో మీ స్ట్రైక్ ప్రైస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి అదాని పోర్ట్స్లో. ఓవరాల్గా వీక్నెస్ అయితే కనిపిస్తుంది హయ్యర్ లెవెల్స్ నుంచి. ఇది మీరు స్పాట్ లెవెల్ గమనించండి, 385 కింద ఉన్నంత వరకు అదాని పోర్ట్స్ మీరు బేరిష్గానే మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకా కొద్దిగా వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో 385 స్పాట్ లెవెల్ గమనించండి, దాని కింద ఉన్నంత వరకు మీ పుట్ ఆప్షన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ఆర్ఈసి విషయానికి వస్తే ఆర్ఈసి 125 కాల్ ఆప్షన్ అన్నారు కదండి. 125 కాల్. సో ఆర్ఈసి ప్రస్తుతానికైతే వీక్నెస్ కనిపిస్తూ ఉందండి చార్ట్స్లో. మీ కాల్ ఆప్షన్ల నుంచి బయటికి రావాల్సిన సమయం అని చెప్తాను. ఎందుకంటే మేజర్గా హయ్యర్ లెవెల్స్లో మనకు రీసెంట్గా 128, 129 ఆ జోన్ దగ్గర నుంచి షార్ప్గా డిక్లైన్ రావడం చూస్తున్నాం. సో ఇంకా ఇక్కడ నుంచి కూడా ఇంకా డౌన్ సైడ్ మూమెంటం అన్నది దీంట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు అదాని పోర్ట్స్ పుట్ ఆప్షన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. అదే టైంలో ఆర్ఈసి కాల్ ఆప్షన్ల నుంచి బయటికి రండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు రోహిత్. హలో. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రోహిత్, అడగండి. మేడం, ఐటీ పెట్టిన ఖర్చు నేను 380 ఇస్తాను, బాగా తగ్గింది. అలాగే 50 సంవత్సరం 400 రూపీస్ పెట్టుకున్నాను లాంగ్ టర్మ్ కోసం. శక్తి పంప్స్ ఏ లెవెల్లో తీసుకున్నారు? 400 రూపీస్ తీసుకున్నాను. 400. ఓకే, షార్ట్ టర్మ్ కండి, రెండు లాంగ్ టర్మ్ కా? లాంగ్ టర్మ్ కోసం. ఓకే. ఐజీ ఎక్కడ తీసుకున్నారండి? ఐజీ పెట్రో 380. చూడండి, ఐజీ పెట్రో మీరు 380 తీసుకున్నారు. రీసెంట్గా అంటే నిన్న మొన్న నుంచి గమనిస్తే 380 దగ్గర నుంచి షార్ప్ డిక్లైన్ రావడం చూస్తున్నాం. సో ప్రస్తుతానికైతే మీరు ఉన్న పొజిషన్ అయితే క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. మీరు ఆల్మోస్ట్ చాలా వరకు లాస్లోనే ఉన్నారు. నా ఉద్దేశంలో ఇది 300 దగ్గర సపోర్ట్ తీసుకోవాల్సిన సమయం ఇది. కాకపోతే 300 కనుక బ్రేక్ డౌన్ అయితే లాంగ్స్ నుంచి బయటకు రమ్మని చెప్తాను. మీరు వెరీ లాంగ్ టైం హోల్డ్ చేస్తాను అనుకుంటే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఓన్లీ ట్రేడింగ్ పర్పస్లో తీసుకుంటే మాత్రం ఎగ్జిట్ తీసుకోవాల్సిన సమయం అనే చెప్తాను. అంటే చిన్న బౌన్స్ వస్తే ఎగ్జిట్ తీసుకునే సమయం. ఓవరాల్గా ఎప్పుడైతే మేజర్ సపోర్ట్ బ్రేక్ డౌన్ అయితే కనుక దాని ఇండికేషన్ ఏంటంటే రాబోయే రోజుల్లో ఇంకా డౌన్ సైడ్ మూమెంటం అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. నెక్స్ట్ శక్తి పంప్ అన్నారు. శక్తి పంపు లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇది 300 జోన్ దగ్గర నుంచి 470, 480 వరకు బౌన్స్ వచ్చినప్పటికీ అదే లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని ఎదుర్కొంటూ ఉంది. సో దాన్ని క్రాస్ చేయలేకపోతుంది. మన ఫ్యూ డేస్ బ్యాక్ గమనించిన 440 లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ డిప్ అనేది రావడం చూస్తున్నాం. సో ప్రస్తుతానికైతే వీక్నెస్సే కనిపిస్తూ ఉంది. దీంట్లో చూడండి, రిజల్ట్ సీజన్ తర్వాత ఏదైనా గుడ్ న్యూస్ వస్తే అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి మళ్ళీ. అంటే మ్యాక్సిమం వెళ్ళకపోవచ్చు, 440 నుంచి 480 అప్ సైడ్ మూమెంటం లిమిట్గా ఉండే అవకాశాలు ఉంటాయి. మీ బయింగ్ ప్రైస్ వస్తే కనుక మీరు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నమే చేయండి. ఓవరాల్గా ఇది 380, 370 ఆ జోన్ కనుక బ్రేక్ డౌన్ అయితే మళ్ళీ వీక్నెస్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హలో. చెప్పండి. 1 సెకండ్ అండి, మీ వాయిస్ వినిపించట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడతారా? చెప్పండి రవి. ఓకే. ఓకే, సెకండ్ స్టాక్ ఏమన్నారు? సుదర్శన్ కెమికల్స్ ఏ లెవెల్లో తీసుకోవచ్చు లాంగ్ టర్మ్కి అని అడుగుతుంది. M&M అండ్ సుదర్శన్ కెమికల్స్. అండి M&M విషయానికి వస్తే హయ్యర్ లెవెల్స్ 1000 దగ్గర నుంచి కంటిన్యూస్గా డౌన్ సైడ్ ప్రెజర్లోనే కొనసాగుతూ వస్తుంది. సో ఇక్కడ నుంచి కూడా ఇంకా కొద్దిగా డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అడుగుతున్నారు కాబట్టి 620 దగ్గర నుంచి 600 ఆ జోన్ వస్తే అక్కడ నుంచి మీరు బయింగ్ కోసం అక్యుములేషన్ అనేది చేసుకోవచ్చు M&Mకి. సో షార్ట్ టైంలో కొద్దిగా వీక్నెస్లోనే ఉండే అవకాశాలు ఉంటాయి. ఒక మీడియం టర్మ్ కానీ లాంగ్ టర్మ్ మీరు హోల్డ్ చేయగలిగితే అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో అప్ సైడ్ కన్నా ముందుగా కొద్దిగా డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి బై అండ్ డిప్స్ అనే చెప్తాను.
సుదర్శన్ కెమికల్ విషయానికి వస్తే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ప్రస్తుతానికైతే పెద్దగా అట్రాక్టివ్గా అయితే కనిపించట్లేదు. సో ఇది ఆల్మోస్ట్ 600 630 ఆ జోన్ దగ్గర నుంచి షార్ప్గా డిక్లైన్లో అంటే సెల్లింగ్ ప్రెజర్లోనే కొనసాగుతూ వస్తుంది. సో అది కాకుండా మనకి రీసెంట్గా 330 సపోర్ట్ జోన్ కూడా బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో వీక్నెస్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా బై చేయాలనుకుంటే 250 దగ్గర నుంచి 250 240 దగ్గర ఫస్ట్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోండి. అక్కడ నుంచి ఎవ్రీ డిప్లో కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. లక్ష్మి కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. ఏంటండి స్టాక్ ఏంటన్నారండి? మళ్ళీ చెప్పరా, వాయిస్ బ్రేక్ అయింది. ఎక్కడ బై చేశారండి? సో మీరు 5 రూపీస్ 50 పైసా అంటే ఆల్మోస్ట్ 50% క్యాపిటల్ ఎరోడ్ అయిపోయింది. నా ఉద్దేశంలో ఇది పెద్దగా ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా అయితే కనిపించట్లేదండి. ఇది మీద లాస్ట్ 2017 మన ఎండింగ్లోనే 2 రూపీస్ దగ్గర నుంచి 9 రూపీస్ వరకు షార్ప్గా బౌన్స్ రావడం, అక్కడ నుంచి మళ్ళీ కరెక్ట్ అయ్యి సేమ్ 2 రూపీస్ లెవెల్స్ దగ్గరలోనే ట్రేడ్ అవుతూ వస్తుంది ప్రస్తుతానికి. నా ఉద్దేశంలో మీరు ఇది ఎక్కువ రోజులు పెట్టుకున్నా ఇది సైడ్ వేస్లోనే మూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వీలైనంత వరకు మీ పొజిషన్ ఎంత ఉందనే తెలియదు. మీరు ఈ స్టాక్లో నుంచి బయటకు వచ్చేసి మీరు ఫ్రంట్ లైన్ ఫార్మా స్టాక్స్లో సన్ ఫార్మా కానీ లూపిన్ డాక్టర్ రెడ్డిస్ లాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. దీంట్లో మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసినా పెద్దగా అప్సైడ్ మూమెంటం అనేది రాకపోవచ్చండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హైదరాబాద్ నుండి కుమార్. హలో. నమస్తే కుమార్, చెప్పండి. ఓకే ఓకే ఓకే, అంటే ఐబీ హౌసింగ్ ఇది షార్ట్ టర్మ్ మీతోనండి? రెండు కూడా యాక్చువల్లీ లాంగ్ టర్మ్ కా, ఐ మీన్ లాంగ్ టర్మ్ మీతోనా? షార్ట్. ఓకే. సో డిహెచ్ఎఫ్ఎల్ లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్కి అయితే అనుకూలంగా అయితే కనిపించట్లేదండి. దీంట్లో కొద్దిగా రేంజ్ బౌండ్ మూమెంటమే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంకా ఈ సెక్టార్లో ఉన్న నెగటివ్ న్యూస్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఏదైతే నెగటివ్ న్యూస్ వల్ల ఈ స్టాక్లో ఫాల్ అనేది వచ్చిందో అది ఇంకా అలాగే ఉంది. సో ఇంకా కొద్ది రోజులు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి నెగటివ్ న్యూస్ నుంచి మళ్ళీ పాజిటివ్లోకి రావడానికి. సో కాబట్టి డిహెచ్ఎఫ్ఎల్ కానీ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ రెండు స్టాక్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా అవాయిడ్ చేయాల్సిన స్టాక్స్ అండి. మీరు ఆల్రెడీ డిహెచ్ఎఫ్ఎల్లో 205 దగ్గర బై చేస్తున్నారు, ప్రస్తుతానికి మీరు ప్రాఫిట్లోనే ఉన్నారు. కాబట్టి నా ఉద్దేశంలో మీరు డిహెచ్ఎఫ్ఎల్లో ప్రస్తుతం 217 దగ్గరలో ఉంది. 220 కానీ 225 ఆ జోన్ వస్తే ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు రమ్మని చెప్తాను. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ విషయానికి వస్తే అది ఇంకా కొద్దిగా వీక్నెస్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే నా ఉద్దేశంలో దీన్ని ఇంకా కొద్ది రోజులు అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే, కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాం. ఆల్టర్నేటివ్గా నాగలక్ష్మణమూర్తి మెయిల్ చేశారు. బాంబే డైయింగ్ కరెంట్ లెవెల్లో పొజిషనల్ బేసిస్ కోసం తీసుకోవచ్చుంటారా? ఎంతవరకు టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? బాంబే డైయింగ్ యా బాంబే డైయింగ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే వీక్గా ఉందండి. దీంట్లో పెద్దగా ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా ప్యాటర్న్స్ అయితే కనిపించట్లేదు. ఇంకా కొద్ది రోజులు ఇది రేంజ్ బౌండ్ మూమెంట్లోనే కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో అప్ సైడ్ వచ్చేసి దీనికి 140, డౌన్ సైడ్ వచ్చేసి 80 రూపీస్, అంటే 60 రూపీస్ రేంజ్లోనే ఈ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు 80 రూపీస్ ఆ లెవెల్ వస్తే ఒకసారి బయింగ్కి ట్రై చేసుకోండి. మళ్ళీ చిన్న బౌన్స్ వస్తే మళ్ళీ ఇది ఓన్లీ ట్రేడింగ్ పర్పస్లోనే యాక్టివిటీ అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ పరంగా అట్రాక్టివ్గా అయితే కనిపించట్లేదు. ట్రేడింగ్ పరంగా అయితే మీకు డిప్ వస్తే 80 రూపీస్ దగ్గర బై చేసుకొని కొద్దిగా బౌన్స్ వచ్చి 120, 140 వస్తే అక్కడ ఎగ్జిట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. బసవ ప్రసాద్ మెయిల్ చేశారు. హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ 125లో
లాంగ్ టర్మ్ మీతో తీసుకున్నాను, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. 125లో తీసుకున్నారు. దీని మాదిరి లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు అండి దీంట్లో. కాకపోతే లోయర్ లెవెల్స్లో స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. మీరు 120 దగ్గర బై చేస్తున్నారు, 105 కానీ 100 రూపీస్ దగ్గర మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. సో నా ఉద్దేశంలో 100 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. అక్కడి నుంచి కొద్దిగా బౌన్స్ వస్తే కనుక పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో షార్ట్ టైంలో కొద్దిగా అంటే ఈరోజు 130 దగ్గర నుంచి 121 ఆ జోన్ వరకు డిప్ వచ్చినప్పటికీ నా ఉద్దేశంలో లాంగ్ టైంలో ఇది మళ్ళీ అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే సూర్యదేవ్ గారు, ఇక జీ ఎంటర్టైన్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్కి ఇప్పటికీ స్టాక్ మరింత వీక్ అవ్వడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం డేస్ లోస్ వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. నియర్లీ ఒక 5% వరకు కూడా స్టాక్లో కరెక్షన్ అనేది చూస్తున్నాము. సో ఈ లెవెల్లో కొంత ఆగే ఛాన్సెస్ ఉన్నాయంటారా, లేదంటే మరింత వీక్ అవ్వచ్చు అంటారా? సో కరెక్షన్లో ఉంది కాబట్టి ఈ లెవెల్లో కొంత ఫీచర్స్లో బయింగ్ ఏమైనా వెళ్ళొచ్చు అంటారా? జీ ఎంటర్టైన్మెంట్ ప్రీవియస్గా 410 ఆ జోన్ దగ్గర నుంచే బౌన్స్ రావడం చూసాం. అంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ మళ్ళీ అదే లెవెల్కు రావడం చూస్తున్నామంటే ఇది మళ్ళీ ఒక 409 ఆ జోన్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా కొద్దిగా వీక్నెస్లోనే ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి అంటే ఫాలింగ్ నైఫ్ని పట్టుకోకూడదు అని అంటారు. సో అలాంటి సిచ్యువేషన్ ఇది జీ ఎంటర్టైన్మెంట్లో కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతానికి ఇది బేరిష్గా అంటే వీక్నెస్ ఉన్నంత వరకు ఈ స్టాక్లో ఫ్యూచర్స్ పరంగా పొజిషన్స్ని అవాయిడ్ చేయమని చెప్తాను. దీన్ని కొద్ది రోజులు వెయిట్ చేయండి. 400 కనుక బ్రేక్ డౌన్ అయితే మళ్ళీ ఇంకా కొద్దిగా వీక్నెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా అది ఎక్కడి వరకు అయితే వెళ్ళాలనుకుంటుంది అక్కడ వరకు మనము ట్రేడ్ చేయకుండా అవాయిడ్ చేయడమే బెటర్ స్ట్రాటజీ అని చెప్తాను ఇలాంటి స్టాక్స్లో. నెక్స్ట్ ఆ మెయిల్ చూద్దాం. పద్మ మెయిల్ చేశారు, విప్రో 336లో బయింగ్లో ఉన్నాను, హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. 336 యా. విప్రో 336 అంటే మీరు ప్రస్తుతం 356 దగ్గరలో ట్రేడ్ అవుతుంది, మా ప్రాఫిట్లోనే ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మన చార్ట్ ప్యాటర్న్స్లో ఒక నెగిటివ్ ప్యాటర్న్స్ అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి నా ఉద్దేశంలో నా సలహా ఏంటంటే మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. అంటే ఒకసారి ఇలాంటి నెగిటివ్ డైవర్జెన్స్ నిఫ్టీ చార్ట్స్లో ఫామ్ అయినప్పుడు హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ అవ్వడం కొద్దిగా కష్టం. ఇది న్యూ హైస్ వైపుగా ఫామ్ చేసినప్పటికీ టెక్నికల్ ఇండికేటర్స్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీ ఉన్న ప్రాఫిట్ని అట్లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అయినా చేసుకోమని చెప్తాను. సారోన్ మెయిల్ చేశారు, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ జాన్ ఫీచర్స్ ఈరోజు 236లో తీసుకున్నారు, హోల్డ్ చేయమంటారా వెయిట్ చేయమంటారా అని అడుగుతున్నారు. ఫ్యూచర్స్లో 236 ఎక్సైడ్ 236లో మీరు బై చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ లాస్ట్ 237 238 అనేది ప్రీవియస్ సపోర్ట్ లెవెల్. ఆ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసింది ఈరోజు, నిన్ననే బ్రేక్ డౌన్ చేయడం చూసాం. ఈరోజు 231 ఆ జోన్ దగ్గరలో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఇంకా వీక్నెస్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇంతకుముందు అన్నట్టు ఎప్పుడైతే కీలకమైన సపోర్ట్స్ని బ్రేక్ డౌన్ చేయడం అంటూ జరిగితే అది ఇంకా డౌన్ సైడ్ మూమెంటంలోకి కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో అలాంటి సిచ్యువేషన్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్లో కనిపిస్తూ ఉంది. మీరు మినిమం లాస్లో నుంచి బయటకు రమ్మని చెప్పేస్తాను. ఎందుకంటే మీరు హోల్డ్ చేసిన ప్రతిరోజు మీకు లాస్ అనేది ఇంకా పెరుగుతుంది తప్ప తరిగే అవకాశం కనిపించట్లేదు. ఇది 230 కనుక మళ్ళీ బ్రేక్ డౌన్ అయితే మళ్ళీ న్యూ లోస్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సతీష్ రెడ్డి మెయిల్ చేశారు, ఎస్ బ్యాంక్ లాంగ్ టర్మ్ మీతో బై చేయాలనుకుంటున్నాను, 1 to 2 బయింగ్ పాయింట్స్ సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. ఎస్ బ్యాంక్ లాంగ్ టర్మ్కి 1 to 2 బయింగ్ పాయింట్స్ని అడుగుతున్నారు. సో ఎస్ బ్యాంక్ లాంగ్ టర్మ్ కోసం అయితే పెద్దగా అట్రాక్టివ్ అయితే లేదండి. మీరు మరీ బై చేయాలి దీంట్లో ఇదే స్టాక్ని బై చేయాలనుకుంటే మళ్ళీ ఒకసారి లోయర్ లెవెల్స్ వస్తే నా ఉద్దేశంలో ఇప్పుడు ఈరోజు 245 ఆల్రెడీ టెస్ట్ చేసింది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ లోయర్ జోన్ 140 150 జోన్ వైపుగా అంటే ఇమీడియట్గా రాకపోవచ్చు, కొద్ది రోజులు టైం పడుతుంది. అంటే మీడియం టర్మ్ కానీ ఆ టైంలో మళ్ళీ లోయర్ డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రేంజ్లో అవాయిడ్ చేసి మీరు డిప్ వస్తే 140 150 ఆ జోన్ వస్తే కనుక అక్కడ బయింగ్కి ట్రై చేయొచ్చు. మీరు వెంకట్ మెయిల్ చేశారు,
తిరుమల కెమికల్స్ ఈ లెవెల్లో యావరేజింగ్కి ఏమైనా వెళ్ళమంటారా అని అడుగుతున్నారు. ఎక్కడ బై చేశారన్నారు? బయింగ్ ప్రైస్ మెన్షన్ చేయలేదు. తిరుమల కెమికల్స్ లాస్ట్ మనం నిన్న గమనించినట్టయితే కీలకమైన సపోర్ట్ 100 రూపీస్ దగ్గర నుంచి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ రావడం చూసాం. ఆ గ్యాప్ అనేది ఇంకా ఫిలప్ కాలేదు. మీరు ట్రేడింగ్ పర్పస్లో తీసుకోవాలనుకుంటే 100 రూపీస్ టార్గెట్ కోసం తీసుకోవచ్చండి. అది ఓన్లీ రిస్క్ అనేది ఉంటుంది డౌన్ సైడ్. మీకు ఎక్కడ బై చేసినప్పటికీ ప్రస్తుతానికి మీ ఇప్పుడు 80 రూపీస్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. 75 రూపీస్ దగ్గర మీరు స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టుకొని ఉండాల్సింది. సో 75 రూపీస్ హోల్డ్ చేసినంత వరకు ఇది మళ్ళీ ఆ గ్యాప్ని ఫిలప్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి 100 రూపీస్ టార్గెట్ కోసం మీరు బయింగ్కి ట్రై చేయొచ్చు. అండ్ స్టాప్ లాస్ మాత్రం మర్చిపోవద్దు. ఓకే సూర్యదేవ్ గారు, ఫైనలీ మార్కెట్స్ ట్రెండ్ చూసుకున్నట్టయితే మార్కెట్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది చూస్తున్నప్పటికీ కూడా ఆన్ ద నోట్ ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది కొనసాగించడం మనం చూస్తున్నాము. సో ముఖ్యంగా ఈ రోజుకి కనుక చూసుకుంటే ఈ పాజిటివిటీ అనేది కొనసాగే అవకాశం ఉందంటారా, లేదంటే హయ్యర్ లెవెల్స్ నుండి ఒక డిప్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటారా? ముందుగా 10,875 వరకు డిప్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఆ 10,875 హోల్డ్ చేస్తుందా, మళ్ళీ అక్కడ నుంచి రీబౌండ్ అవుతుందా అని చూడాల్సి ఉంటుంది. మనకి ఈరోజు వీక్లీలో లాస్ట్ డే కాబట్టి మన జనరల్గా మార్కెట్ ఒక పర్టికులర్ డైరెక్షన్ హింట్ అనేది ఇవ్వకుండానే మిడిల్లో అంటే ఒక డైరెక్షన్ లెస్గానే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో హయ్యర్ లెవెల్స్ 10,945 వస్తే కనుక అక్కడ మళ్ళీ ఒకసారి అంటే లోయర్ లెవెల్స్ 875 దగ్గర ఒకసారి బుక్ చేసి అంటే బై చేస్తే కనుక 945 దగ్గర ఒకసారి బుక్ చేసుకోమని చెప్తాను. 10,875 ఇంట్రాడేలో బ్రేక్ డౌన్ అయితే కనుక ఇప్పుడున్న వీక్నెస్ ఇంకా కొద్దిగా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది కంటిన్యూ అయితే కనుక 10,800 డౌన్ సైడ్ టార్గెట్స్గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. వ్యూయర్స్, ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 50 పాయింట్స్ పాజిటివ్గా 10,900 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 183 పాయింట్స్ పాజిటివ్గా 36,378 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 81 పాయింట్స్ పాజిటివ్గా 27,347 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. సో ఇది ఇవాల్టి మార్కెట్ సెటిల్ అవ్వనీయం. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ఉంటాం. స్టే విత్ us.